అంటే చాలామంది క్రైస్తవులు దేవుడు మమ్మల్ని పిలిచాడండి, దేవుడు మమ్మల్ని దర్శించాడండి అని అంటారా? వారికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండదు, ఒకరంటే ఒకరికి సహనం ఉండదు, ఒకరంటే ఒకరి వినయం ఉండదు, ఒకరంటే ఒకరికి ఏమాత్రం కూడా ఐక్యత ఉండదు. వారు పిలిచిన వాళ్ళు కాదు. దేవుడు నన్ను పిలిచిన తర్వాత ఎలా ఉండమన్నాడు, ఈరోజు కూడా అలాగే ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? సహించాలి, భరించాలి, ఓపికతో ఉండాలి, సహనంగా ఉండాలి. ఎందుకయ్యా నేను ఇలాగ ఉండాలంటే, నేను నిన్ను పిలిచాను, ఇలాగ ఉండాలన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకంలో చాలామంది ఇలా ఉండరు. ఎందుకు? వారిని దేవుడు పిలవలేదు, లేదా వారికి దేవుడు అంటే తెలియదు. దేవుడు అంటే తెలియనోళ్ళు, దేవుడి సన్నిధికి రానోళ్ళు ఐక్యత అంటే తెలియదు, గొడవలు పడుతూ ఉంటారు. సహనము తెలియదు వారికి, సంపూర్ణ వినయము తెలియదు, సాత్వికము తెలియదు వారికి. తెలియదు కారణం ఏంటంటే వారికి దేవుడి వాక్యము తెలియదు, దేవుడి వాక్యాన్ని వినలేదు, దేవుడి వాక్యాన్ని చదవలేదు. వారు అలాగ ఉన్నారు. నీకు దేవుడి వాక్యము తెలుసు, దేవుడి సన్నిధికి వచ్చావు, ఆరాధన చేస్తావు, వాక్యము చెబుతావు, వాక్య పఠనము చేస్తావు, ప్రార్థన చేస్తావు, క్రైస్తవుడని క్రైస్తవురాలని ఒక ముద్ర ఉంది. మరి మనం ఇంటికి ఇలా ఉండలేకపోతున్నాము చెప్పండి.